ఆమ్లో ఫ్యాట్ తీస్తామో అదే విధంగా ఆమ్లో ఫ్యాట్ ప్లస్ ఎక్సెస్ స్కిన్ కూడా తీస్తాము. సో దాన్ని మనం బ్రేకియోప్లాస్టీ అంటాం. అదే విధంగా పొత్తి కడుపు, బొడ్డు భాగము, ఆ చుట్టుపక్కల ఏరియాలో ఫ్యాట్ పెరగడం, సైడ్స్ కి వెనకాల ఫ్యాట్ పెరగడం, లవ్ హ్యాండిల్స్ అంటాం. సో ఇలాంటి వాళ్ళల్లో ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉంది, ఎంత ఉంది, ఎక్సెస్ స్కిన్ ఎక్కడుంది, దాని ఆధారంగా ఓన్లీ ఫ్యాట్ తీస్తే సరిపోతుందా, దట్ ఈస్ జస్ట్ కాల్డ్ ఎస్ లైపోసక్షన్. లేదు ఫ్యాట్ ప్లస్ స్కిన్ తీయాలి అంటే ఫ్రంట్ భాగం మాత్రమే తీస్తే దాన్ని టమ్మీ టక్ ఆర్ అబ్డామినోప్లాస్టీ ఆర్ లైపో అబ్డామినోప్లాస్టీ అంటాం. ఎవరికైతే ఫ్రంట్ బ్యాక్ మొత్తం అంతా ఎక్సెస్ ఫ్యాట్, ఎక్సెస్ స్కిన్ ఉంటుందో ఇలాంటి వాళ్ళకి చేసేదాన్ని బెల్ట్ లైపెక్టమీ అని గానీ, స్కిన్ ఎక్సెషన్ చేయాల్సిన అవసరం లేకపోతే 360 డిగ్రీస్ లైపోసక్షన్ గానీ, ఇలా పేషెంట్ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని రకరకాల ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉన్నాయండి. వీటన్నిటిలోనూ మెయిన్ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే నిజాలేంటి, అపోహలేంటి. ఈ సర్జరీ ద్వారా వెయిట్ లాస్ ఏదైతే మీరు అనుకుంటున్నారో, వెయిట్ లాస్ అనుకోవచ్చు, లేదంటే బాడీకి ఒక ప్రాపర్ షేప్ కానీ రావడం జరిగిన తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ ఈ ఫ్యాట్ వచ్చేస్తుంది అనేది వెరీ కామన్గా అడిగే డౌట్. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి సర్జరీ చేయించుకుంటారో సర్జరీ తర్వాత ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అందరికీ కామన్గా మేము అడ్వైస్ చేస్తాం.